గణేష్ గారు మీ ఆత్మ బలిదానానికి కొన్ని లెక్కలు కూడా ఆధారాలుగా చూపిస్తున్నాడు. ఒకటి, రెండవది బిడ్డ మీద కేసు ఉంది, బిడ్డను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్ గారు తాకట్టు పెట్టారు, ఆ పార్టీనే చివరికి ఆత్మబలిదానం చేశారు అన్నది రామ్మోహన్ గారు ఆరోపణ, వారి పార్టీ ఆరోపణ, సీఎం ఆరోపణ. ఏం చెప్పండి? ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆరోపణలో రఘునందన్ గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు. చాలా విషయాల్లో నేను వారితో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఎవరు ఓడగొట్టడానికి ఎక్కడ సాధ్యపడదు అనేటటువంటి విషయాలు ఏదైతే వారు చెప్తున్నారో చాలా విషయాల్లో నేను ఏకీభవిస్తున్నాను. నంబర్ 1, రామ్మోహన్ గారు పదే పదే ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర ఉన్నప్పుడు 21 ఓట్లు పడ్డాయి, మాజీ మంత్రులు ఉన్న దగ్గర ఇన్ని ఓట్లు పడ్డాయి అని చెప్పేసి ఏదైతే పదే పదే చెప్తున్నారో మేము ఈరోజు అడిగేటటువంటి ప్రశ్న కూడా అదే. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఎందుకు వంశీ చందర్ గెలవలేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దానికి రఘునందన్ గారు ఇంకా ఎక్స్ట్రీమ్ గా చెప్పారు. ఈ రోజు మల్కాజ్గిరిలో కొడంగల్ నియోజకవర్గంలో 20,000 మెజార్టీ ఇచ్చిండు బిగాల గారు, గణేష్ బిగాల గారు 20,000 మెజార్టీ ఇచ్చిండు. అరే మీరు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 20,000 మెజార్టీ ఇచ్చిండు. ఎందుకు వెళ్ళిపోయాడు? 2,000 ఒక్క ఓట్లు వస్తే చాలు గెలుస్తుండే వంశీచంద్ర రెడ్డి. ఎందుకు ఓడిపోయింది మహబూబ్ నగర్ లో? అంటే ముఖ్యమంత్రి గారు ఉన్నది ఎక్కడ ఓడిపోతే తప్పు లేదు, కానీ ఎక్కడో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్న దగ్గర ఓట్లు తక్కువ వస్తే రాష్ట్రం మొత్తం తక్కువ వచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ ప్రకారం 9 సీట్లు రావాలి. ఎందుకు తగ్గింది అంటున్నా? మీరు బిడ్డ మీద కేసు ఉంది కాబట్టి గణేష్ గారు దానికి కూడా సమాధానం చెప్పండి. బిడ్డ మీద కేసు ఉంది కాబట్టి బిడ్డను కాపాడుకోవడం కోసం పార్టీ తాకట్టు పెట్టిండు. పెరిగిన దానికి మీరు ఇప్పుడే ధన్యవాదాలు చెప్పారు. రామ్మోహన్ గారు ఒకసారి మీరు చేసిన పాయింట్, మీరు చేసిన ఆరోపణే గణేష్ గారు సమాధానం చెప్పండి. మీరు ధన్యవాదాలు చెప్పారు. మీరు వర్షపత్రులు అంటున్నారు. మీరు రెండు మిక్స్ చేస్తున్నారు. నేను చెప్పింది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు కాబట్టి రామ్మోహన్ గారు ఆరోపణ. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు గణేష్ గారు ఒకసారి రామ్మోహన్ గారు గణేష్ గారు సమాధానం చెప్పండి. రామ్మోహన్ గారు ఒకసారి అయితే గణేష్ గారు సమాధానం చెప్పారు. అరే పట్టపగలు పైసలు తీసుకుపోయి దొరికింది రేవంత్ రెడ్డి గారు. అరే జైలు నీ మీద కూడా గణేష్ గారు దీనికి సమాధానం చెప్పండి. బిడ్డ మీద కేసు ఉంది కాబట్టి పార్టీని తాకట్టు పెట్టిండు. ఇది చెప్పండి. రామ్మోహన్ గారు ఒకసారి ఆగండి. రామ్మోహన్ గారు ఒక్కసారి కంటిన్యూస్ గా మాట్లాడితే 3 సీట్లు ఉండే 8 సీట్లు వచ్చినాయి. ఈ అరెస్టులు కొత్త కాదు. టిఆర్ఎస్ పార్టీకి, టిఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి జైళ్లు ఇవన్నీ అరెస్టులు కొత్త కాదు. ఆ విషయం మీరు పక్కన పెట్టండి. అరెస్టులు మీరు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంది అయ్యారండి. చిదంబరం గారు కూడా అరెస్ట్ అయ్యారు. మీ పార్టీలో కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఆ విషయం పెట్టండి. గుర్తుంచుకున్నారు. ఏదో మీరు గాలి వదిలే. ఈ రోజు నేను అడుగుతున్నా, ఓకే నేను ఒప్పుకున్నాండి, మేము ఒప్పుకున్నాము. ఈ రోజు ఏమన్నాము? ఓడిపోయినటువంటి మాట వాస్తవం. 41% పెరిగింది. 41% పెరిగింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు